ప్రభునందు ప్రియులారా, మొదటి సంవత్సరం బైబిల్ తరగతికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈరోజు కొంత దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను తేటగా మనము ఆలోచన చేసి ప్రభు నామాన్ని ఘనపరచుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 149, కీర్తనల గ్రంథం 149వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందాం. 9వ చరణం చదువుకుందాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి మొదట కొంత డివోషన్గా దేవుని వాక్యాన్ని మనం విందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగాను, సూటిగాను, స్పష్టంగాను మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకుంటారని కోరుతా ఉన్నాము. విడువని దేవా, ఎడబాయని దేవా, మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ వాక్యాన్ని ప్రేమించి వాక్యం పట్ల ఆసక్తి కలిగి లేఖనానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లేఖనాల వెలుగులో కొనసాగుచు లోకమందు జ్యోతుల వలె జీవవాక్యమును చేతబట్టుకుని ప్రకాశించున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, వాక్యములో ఉన్న వాస్తవాలు ప్రతి వారికి తేట తెల్లంగా అర్థమయ్యి మీకెంతో మహిమ తేగలుగునట్లు మా మంటి ఘటములలో మీ మహిమైశ్వర్యమును నింపి మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావములను ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ఎవరి చేతిలోనైతే బైబిల్ గ్రంథం ఉన్నదో, అంటే రెండంచుల గల ఖడ్గాన్ని బైబిల్ గ్రంథంతో పోల్చి చెప్పడం జరిగింది. వాడిగల ఖడ్గమని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. కాబట్టి దైవ లేఖనములు వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. కనుక నేను ప్రేమతో చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. భక్తులకందరికీ ఘనత ఇదే. లోకములో రకరకాల ఘనతలు ఉన్నాయి, అవి మనకు అవసరం లేదు. నిజమైన భక్తులైన వారికి ఘనతనిచ్చేది దైవ గ్రంథం. అందుకే గ్రంథము మన చేత ఉండాలి, మనలో ఉండాలి. మనము దేవునికి మహిమకరంగా ఆ గ్రంథాన్ని చేతబట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. కనుక భక్తులకందరికీ ఘనత ఇదే. ఎందువల్ల ఈ ఘనత వచ్చుద్ది అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, సంఖ్యాకాండం
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం, వీలైతే మీరు కూడా లేఖనాలు తెరవండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట ఏమనున్నది అంటే, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను అని వ్రాయబడింది. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. బైబిల్ కాలేజీకి రావడం అనంటే మహోన్నతుని విద్యను అభ్యసించడం. మహోన్నతుని విద్య. ఈ లోకములో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి కదా. ఎన్ని రకాల విద్యలున్నా ఈ విద్యను మించిన విద్య మరొకటి లేదు. అవునా కదా? ఒకవేళ లోకములో ఉన్న విద్యలు నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ ఉంటుందేమో, ఏజ్ పర్మిట్ ఉంటుందేమో, కానీ ఈ విద్యను నేర్చుకోవడానికి ఏ వయసు అయినా పర్వాలేదు. ఇది మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్యను గూర్చిన సంగతులు మనము నేర్చుకోవడం, అసలు మనం ఎంత ధన్యులమో. వాళ్ళైతే అదృష్టవంతులం అంటారు, మనమేమో ధన్యులం అని అంటాం. కనుక దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను తేటగా గమనించాలి. మహోన్నతుని విద్యను అభ్యసించడం అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. కొందరు త్రోసివేస్తారు, కొందరు అంగీకరించి అనుసరించడానికి ఇష్టపడతారు. ఇది మహోన్నతుని విద్య అన్నాడు. సామెతల గ్రంథములో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంతో చక్కని మాట. రుచిగల మాటలు. బైబిల్ కాలేజీలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఒకటి, భక్తులకందరికీ ఘనత ఇదే. మనము ఘనత కలిగిన వారిగా ఉండబోతున్నాం. రెండవది, మనం ఏం నేర్చుకోబోతున్నాం? మహోన్నతుని విద్యను నేర్చుకోబోతున్నాం. మూడవది, మనం ఏం నేర్చుకోబోతున్నాం? రుచిగల మాటలు కలిగిన విద్యను నేర్చుకుంటున్నాం. ఆహా, ఈ మాటలు వింటుంటేనే ఎంతో మాధుర్యంగా లేదండి? మాధుర్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులను తేటగా మనము గమనించాలి. ఇందున్న విషయాలు మనము అర్థం చేసుకోవాలి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతివారు అర్థం చేసుకుంటే అది ఎంతో
ప్రయోజనకరం అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. ప్రియులారా, భక్తులకందరికీ ఘనతనిచ్చేది బైబిల్ గ్రంథం విన్నాం. మహోన్నతుని విద్య అని విన్నాం. రుచిగల మాటలు అని మనం విన్నాం. 23వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. బైబిల్ గ్రంథములో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నప్పుడు విద్య విస్తరించినట్లవుద్ది. ఎందుకు విద్య విస్తరించినట్లవుద్ది అనంటే మీకు తెలుసు అనుకుంటా. జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుద్ది? దైవ గ్రంథంలోని. సకల శాస్త్రాలను కలిగిన గ్రంథం ఏది? బైబిల్ గ్రంథం. ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక వైద్యం కానీ, ఖగోళ భూగోళ భౌగోళిక శాస్త్రాలు కానీ, ఇంకా మీరు ఏదన్నా పూర్వపు చరిత్రలు కానీ, సంభవింపబోయే సంగతులు కానీ, అన్ని సంగతులు క్రోడీకరించి ఉన్న గ్రంథం ఏదయ్యా అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. సకల శాస్త్రాల గ్రంథం ఇది. అందుకే బైబిల్ చదివిన వాళ్ళకండి ఎన్నో తెలివితేటలు ఉంటాయి. ఈ తెలివితేటలన్నీ మంచి తెలివితేటలు ఉంటాయండి, చెడ్డ తెలివితేటలు కాదు. ప్రారంభంలోనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే బాగుంటుందేమో. తెలివితేటలు అని అంటారు. తెలివి మంచిదా, తేట మంచిదా? తెలివి మంచిదా, తేట మంచిదా అంటే మీరేమి మాట్లాడడం లేదు. తరగతి కాబట్టి మాట్లాడవచ్చు. సాధ్యమైనంత వరకు వీడియోస్ ఓపెన్ చేసుకొని లైవ్లో కనబడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్తారనుకుంటా. తెలివి మంచిదా, తేట మంచిదా? మ్యూట్ తీసుకొని మాట్లాడండి, పర్వాలే. తేటతో కూడిన తెలివి మంచిది. టోటల్గా తెలివి మంచిదా, తేట మంచిదా? తెలివే. చూసారా, తెలివే మంచిది అంటున్నారు. కానీ నేనేమంటానంటే తెలివి కంటే తేట మంచిది అని అంటాను. తెలివి అనేది యుక్తితో చెప్పేది, తేట అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది తేట. అర్థమైందండి? తేట అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది. అర్థమవుద్ది తేటగా చెప్తే. తెలివితో చెప్పేది కొన్నిసార్లు అర్థం కావచ్చు, కొంతమందికి అది అర్థం కావచ్చు, కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఏది? తెలివితో కూడింది. కానీ తేట అయితే అందరికీ అన్ని చోట్ల ఈజీగా అర్థమవుద్ది. ఏమంటారు మీరు? సరే, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 24 కూడా చదువుకుందాం. 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. కనుక బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాము అంటే
ఇంపైన మాటలు, తేనె పట్టు వంటి మాటలు, ప్రాణమునకు మధురమైన మాటలు, ఎముకలకు ఆరోగ్యకరమైన మాటలు మనము నేర్చుకుంటున్నామని అర్థం. అసలు ఇలాంటి సంగతులను మరచి వెలుపల తిరగాలని అనిపించుద్దా? ఈ లోకములో ఏమి సంపాదించినా ఏమి రాదు, కానీ దేవుని వాక్యం ద్వారానే మనకు ఘనత, ఈ విద్య ద్వారానే మనకు అధికమైన తెలివితేటలు, ఎన్నో సంగతులు, ప్రాణమునకు మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం, తేనె పట్టు వంటి సంగతులు మనము కలిగిన వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందామండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మోషేను గూర్చి చెప్పబడిన మాట, సకల విద్యలను అభ్యసించాడు, అతడు ప్రవీణుడయ్యాడు. కనుక ప్రభు పిల్లలమైన మనము లేఖనములలో ప్రావీణ్యము సంపాదించే వారముగా ఉండాలి. లేఖనాలలో ప్రావీణ్యత కలిగిన వారంగా ఉండాలంటే ఈ మహోన్నతుని విద్య మనము తప్పకుండా వినాలి, ఆ చొప్పున గైకొనాలి. అప్పుడే ఈ విద్యలో ఉన్న గొప్ప విశేషం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే లేఖనాలలో ప్రావీణ్యత కలిగిన వారుగా ఉంటామో మన జీవితం ఎంత ధన్యమవుతుందంటే, సామెతల గ్రంథములో చెప్పబడినట్లుగా 22వ అధ్యాయం 29వ వచనం, 22-29లో తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. లేఖన ప్రావీణ్యత సంపాదించాలి అనంటే దేవుడు మనకు అప్పగించిన ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలపు వాక్యపు తరగతులలో ఈ పనిలో నిపుణత కలిగిన వారుగా ఉండాలి. నిపుణత కలిగిన వారుగా ఉండడం మూలాన అల్పుల ఎదుట కాదు, గనుల ఎదుట కూడా, రాజుల ఎదుట కూడా మనము నిలవబడగలుగుతాం. కనుక లేఖనాలలో నిపుణత సంపాదించాలి, లేఖనాలలో ప్రావీణ్యత సంపాదించాలి. ఆ విధంగా మీరందరూ సిద్ధపడాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో ఈ సంగతులను తెలియచేస్తున్నాను. ఇంతకీ లేఖనాలలో ప్రావీణ్యము గాని, పనిలో నిపుణత గాని మనము సంపాదించాలంటే దేవుని గ్రంథాన్ని మనము ఎలా చదవాలి? ఎలా చదవాలి? యెహెజ్కేలు గ్రంథములో అసలు ఆ గ్రంథము యొక్క వివరాన్ని ఆయన ఏం చేశాడు? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా,
నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను అన్నాడు. గ్రంథాన్ని భుజించాలండి. ఆయనే తినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనము 1 year కోర్సులో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 1 yearలోనే ఏ ప్రశ్నకైనా సమాధానము చెప్పగలిగిన సామర్థ్యాన్ని మీరు సంపాదించాలి. ఆ ఉద్దేశముతో ఈ కాలేజ్ కొనసాగుతూ ఉంది. లోపలి వారు గాని వెలుపలి వారు గాని ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి దీటుగా, తేటగా, క్లుప్తంగా, స్పష్టంగా సమాధానాన్ని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మీరు పొందాలి. అలా పొందాలంటే నేను చెప్పిన పనులు మీరు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. నేను చెప్పేది ఏమిటి అనంటే ముందుగా మూడు మాటలు. ఒకటి, దేవుని కృపను పొందిన వారమై ఉండాలి. దేవుని కృపను పొందిన వారమై ఉండాలి. రెండవది, దేవుని కృప. రెండవది, కృషి ఉండాలి. నిరంతరము లేఖన పఠన పారాయణాన్ని చేసేటట్లుగా కృషి ఉండాలి. మూడవదిగా కసి ఉండాలి. కసి మీన్స్ పట్టుదల. కృప, కృషి, కసి. కృప, కృషి, కసి. మీరు కూడా చెప్తారా? ఏముండాలండి? దేవుని కృప, దేవుని కృప, కృషి, కసి ఉండాలి. అప్పుడే మన పనిలో నిపుణత కలిగిన వారంగా ఉంటాం. అప్పుడే లేఖనాలలో ప్రావీణ్యత సంపాదించిన వారం అవుతాం. అంటే వీళ్ళెవరు అంటే వీళ్ళు గ్రంథాన్ని భుజించారు. అసలు మీరు గ్రంథములో ఉన్న సంగతులు మాట్లాడుతూ ఉంటే అవతల వారికి అమ్మో ఈయన ఎంత వాక్యం నేర్చుకున్నాడు అనే భయం అవతల వారికి కలిగేటట్లుగా మీకు బ్రహ్మాండంగా దేవుని వాక్యాన్ని నేర్పించే బాధ్యత నాది. అయితే నేను చెప్పినట్లుగా మీరు చేయాల్సిన పని మీది. అలాగూ చేస్తే మీరు చాలా చక్కగా వాక్యాన్ని నేర్చుకోగలుగుతారు, దేవునికి మహిమ తేగలుగుతారు. మీరు చేయాల్సిన 4 పనులు ఉన్నాయి. ఇందాక 3 పనులు చెప్పేశాను, ఇప్పుడు 4 పనులు చెప్తా ఉన్నాను. బ్రదర్స్ చక్కగా రాసుకుంటున్నారా? సిస్టర్స్ మర్చిపోవద్దు. తర్వాత అయినా వీడియో వింటూ తప్పనిసరిగా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. వీడియో మీద ఆధారపడకండి. ఏ మాట వస్తుందో ఆ మాట మీ బుక్లో ఉండిపోవాలి. ఆ విధంగా తప్పకుండా మీరు అలా సిద్ధపడాలి. ఏమండి, మన పిల్లవానికి లేక కుమార్తెకో కూతురుకో మన బిడ్డలకి చదువు బాగా రావాలని కోరుకుంటాం. నిజమా కాదా? వాళ్ళు చదువులో ఉత్తీర్ణులు కావాలి, అధికులు కావాలి, ఆధిక్యత కలిగిన వారుగా ఉండాలి అని మనం ఆశిస్తాం. పొరపాటు కాదు. మరి ఆ పిల్లలకు చదువు బాగా రావాలంటే ఏం చేస్తారు చెప్తా. వాళ్ళని పోలి ఇప్పుడు మనము బైబిల్ గ్రంథము యొక్క విద్య మనకు బాగా అర్థం అవ్వాలి, అది వంట పట్టాలి అని అంటే మనం చేయాల్సిన పనులు కూడా 4 ఉన్నాయి. నెంబర్ 1, పిల్లలకు చదువు రావాలి అని అంటే ప్రతిరోజు
బడికి వెళితే చదువొచ్చుద్దా? అప్పుడప్పుడు బడికి వెళితే చదువొచ్చుద్దా? మీరు చెప్పాలి. పర్వాలేదు, మ్యూట్ ప్రతిరోజు తీసి. క్రమం తప్పకూడదు. ప్రతిరోజు అప్పుడప్పుడు క్రమం కాదు, తప్పకుండా వెళ్ళాలి. ప్రతిరోజు స్కూలుకు వెళ్ళాలి. ప్రతిరోజు స్కూలుకు వెళితేనే పిల్లలకు చదువు వచ్చుద్ది. నెంబర్ 1 మీరు వాస్తవం చెప్పారు. నెంబర్ 2 ఆలస్యంగా వెళ్ళిన వారికి చదువు వచ్చుద్దా? పెందలకడ వెళ్ళిన వారికి చదువు వచ్చుద్దా? పెందలకడ. ఓ, ఇది పిల్లల కొరకు చెప్పినట్టు లేదనుకుంటున్నాను. ఇందులో మనకు పాఠం, మనకు పోలిక ఉందని విన్నాం. నెంబర్ 3 ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వానికి చదువు వచ్చుద్దా? లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకి చదువు వచ్చుద్దా? వీడియో ఓపెన్ చేసుకొని క్లాస్ లో ఉన్న వారికి ఓవరాల్ గా చెప్పండి. ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకా, లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకా? ఫస్ట్ బెంచ్. ఫస్ట్ బెంచ్ లో ఉన్న వారికి చదువు ఎక్కువ వస్తుంది. ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి టీచర్కి స్టూడెంట్కి దగ్గర సంబంధం ఏర్పడుద్ది. బోర్డు మీద కాన్సన్ట్రేషన్ పడుద్ది. వెనకాల ఉన్న వాళ్ళకి అదేముండదు. ఇంటర్వెల్ ఎప్పుడు ఇస్తారా పారిపోదామని చూస్తూ ఉంటారు వాళ్ళు, బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు. అవును కదండి? అంటే చదువుకునే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ముందు బెంచ్లో ఉన్నాం. అందుకే క్లవర్ స్టూడెంట్స్ని అందరినీ కూడా, మెరిట్ స్టూడెంట్స్ని అందరినీ ముందు వరుసల్లో కూర్చోబెట్టి కాస్త సరిగా చదవని వాళ్ళందరిని వెనకాల కూర్చోబెడతారు. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? కొంచెం చెప్పండి. అవును, అవును అవును సార్. చదువు వచ్చిన వాళ్ళని ముట్టో కూర్చోబెడతా ఉంటారు. అవును, క్లవర్ స్టూడెంట్స్ అందరినీ, మెరిట్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు బెంచ్లో కూర్చోబెడతారు. వెనకాల అసలు వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టాలి? సరిగా చదవని వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టాలి, చదివిన వాళ్ళని వెనకాల కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టరు. అలా కూర్చోబెడితే చదువు వచ్చినోడు కూడా చదవకుండా పోతే రేపు స్కూల్ నేమ్ బ్యాడ్ నేమ్ అయిపోద్దని చదివినోడినే బాగా చదివిస్తారు. బాగా చదివే వాళ్ళని ఇంకా బాగా పట్టించుకుంటారు. ఇది ముమ్మాటికి వాస్తవం. నెంబర్ 4 చదువు బాగా రావాలంటే ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజే చదవాలా? ఎగ్జామ్స్ టైంలో చదివితే చదువు వచ్చుద్దా? ఏ రోజు చెప్పిన పాఠం అదే రోజు చదువుకుంటూ వెరీ వెళ్ళాలి. గుడ్ అండి. చక్కని స్టూడెంట్ నాకు దొరికారు. చక్కని సమాధానం చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అట్లా ఉండాలి స్పందన. మీరు కూడా మాట్లాడాలి. నేను ఒక్కనే మాట్లాడడం కాదు. క్లాస్ ఇది. ఇది టీచింగ్ అండి, ఇది ప్రీచింగ్ కాదు. ప్రీచింగ్ అయితే సమాధానం మీరు చెప్పకపోయినా నాకేం బాధలేదు. తరగతి కాబట్టి తరగతిలో పిల్లలకి టీచర్కి మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా చక్కని సంభాషణ ఉండాలి. అందుకే ఇప్పుడు క్లాసెస్ చెప్పే వాళ్ళకి పిల్లల్ని పాటలు పాడుతూ చదువు చెప్తున్నారండి. పాటల్లో చదువు. పాటల దాకా అలా ఉంచండి. పాటలే కాదు, ఇప్పుడు నాట్యం చేస్తూ చదువు, డ్యాన్స్ చేస్తూ చదువు చెప్తున్నారండి టీచర్స్. నిజమా కాదా? అంటే పిల్లలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నిజంగా అలా చెబుతూ ఉంటేనే పిల్లలకు బాగా చదువు వస్తుంది. అందుకే మీకు అర్థమవుతుందని నాకెప్పుడు అర్థమవుద్దంటే, నేను అడిగిన దానికి మీరు సమాధానం తేటగా చెప్పారనుకోండి, మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఇలాగే క్లాస్లో ఒక స్టూడెంట్స్ని టీచర్ అడిగాడు, ఎరా నేను చెప్పేవన్నీ అర్థమైనా నాన్న అన్నాడు. సార్ బాగా అర్థమైంది సార్. ఏం అర్థమైంది అన్నాడు. సార్ మీరు చెప్పేవి మాకు అర్థం కాలేదని మాకు అర్థమైంది సార్. మాకు అలాగ అర్థమైందని మీకు అలాగ అర్థమైందని మాకు అర్థమైంది సార్ అన్నాడంట. ఏమన్నా అర్థమైందా? మీరు చెప్పేది మాకు అర్థం కాలేదని మీకు అర్థమైందని మాకు అర్థమైంది సార్ అన్నాడంట. అది ఇవాళ చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. అర్థమైనప్పుడు స్పందన ఉంటుందండి, అర్థం కానప్పుడు స్పందన ఏమాత్రం కనబడదండి.
కనుక ఏది ఏమైనా దేవుని వాక్యపు గ్రంథాన్ని తినిపించినప్పుడు దాన్ని తినేయాలి. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు బైబిల్ గ్రంథాన్ని మీరు భుజించేయాలండి, బాగా భుజించేయాలి. మీరు ఎక్కడ నిలబడినా చాలా చక్కని సత్యాన్ని తేటగా చెప్పాలి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో 2 రకాల స్టడీస్ లేదా 4 రకాల స్టడీస్ మనకి ఉన్నాయి. ఒకటి మైక్రో స్టడీ, లోపలికి వెళ్ళి అధ్యయనం చేయాలి, లోపలికి వెళ్ళి. 2 మ్యాక్రో స్టడీ చేయాలి, స్థూల అధ్యయనం చేయాలి. మైక్రో స్టడీ, మ్యాక్రో స్టడీ. ఇక మూడోది టాపికల్ స్టడీ, అంశ ప్రసంగంగా. ఇక 4వది డాక్ట్రినల్ స్టడీ, సిద్ధాంతపరమైన. ఈవేళ మీరు ఎక్కడ చెప్పినా ఒక విషయం చెప్పనండి, ఏం చెప్తున్నారంటే ప్యాసేజ్ మెసేజ్లను, పారాగ్రాఫ్ మెసేజ్లు మాత్రమే చెప్తున్నారు. నిజమా కాదా? ఏం చెప్తున్నారు? ప్యాసేజ్ మెసేజ్లు, పారాగ్రాఫ్ మెసేజ్లు మాత్రమే చెప్తున్నారు. అవి చెప్పి ఆహా ఓహో అనిపిస్తుంటే ఈ ప్రజలు నిజమే భలే చెప్పారు అనుకుంటున్నారు. ప్యాసేజ్ మెసేజ్లు, పారాగ్రాఫ్ మెసేజ్ చెప్పేవాడు గొప్ప కాదు. ఇది ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పన్నా. పోయిన సంవత్సరం ఇదే ఫస్ట్ క్లాస్ మైక్రో స్టడీ, మ్యాక్రో స్టడీ, టాపికల్ స్టడీ, డాక్ట్రినల్ స్టడీ. మైక్రో స్టడీ, మ్యాక్రో స్టడీ, టాపికల్ స్టడీ, డాక్ట్రినల్ స్టడీ. రైట్. ప్రియులారా, ప్యాసేజ్ మెసేజ్లు, పారాగ్రాఫ్ మెసేజ్లు గొప్ప కాదు. ప్యాట్రన్ మెసేజెస్ నేర్చుకోవాలి. ఇవాళ చాలా మంది బోధకులు ఉన్నారు ప్రపంచం అంతా తిరిగితే. వాళ్ళు చేసిన ప్రసంగంలో వాళ్ళని ప్రశ్న వేస్తే సమాధానం మనకు రాదు. మీకు అర్థమైందండి? వాళ్ళు చేసిన ప్రసంగంలో వాళ్ళకు మనం ప్రశ్న వేస్తే అందులో నుంచి సమాధానం రాదు. ఎందుకంటే వాళ్ళు పారాగ్రాఫ్ మెసేజ్లు చేస్తున్నారు. లేదు అంటే దానికి సంబంధించి ఇలిటరేషన్స్ ఎక్కువగా చెప్తున్నారు. ఇవి ఇప్పుడు పనిచేయవు. ఈ కాలానికి ఇవి కరెక్ట్ కాదు. ఎందుకంటే గొప్ప జ్ఞానవంతులు ఇప్పుడు చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, దేవుని కృపను బట్టో ఈరోజు కాకమ్మ కథలు చెప్తే వినే రోజులు కావివి. మనుషుడు ప్రపంచాన్ని తెలుసుకోవాలి తక్కువ రోజుల్లో అనుకుని తిరిగే రోజులు ఇవి. అరచేతిలోనే పాండిత్యం పెట్టుకొని అందరినీ ఆవిలించి పేగులు లెక్క పెట్టాలనుకునే రోజులు ఇవి. ఏమనుకోకండి పదం వాడానని. నిజమా కాదండి? ఇలాంటి రోజుల్లో వాక్యాన్ని వాక్యంగా చెప్పగలిగితే మంచిది. అలా చెప్పాలి అనంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? తినాలి. ఏమంటే తినడానికి పదార్థమా ఏంటండి? ఇది పదార్థం కాదు కదా. మరి ఎలా తినగలం అనంటే యెషయా గ్రంథంలో చెప్పాడు. 4 పనులు చేయాలన్నారు కదన్నా. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎర్లీగా ఫస్ట్ బెంచ్. 4th ఏంటన్నా? 4 పనులు అంటేనా, ఒకటి ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్నారు. ఎర్లీగా అన్నారు. స్కూల్ మానకూడదు, ఏ రోజు మన తరగతి మానకూడదు. అది ఫస్ట్ అన్న. సెకండ్ ఎర్లీగా రావాలన్నారు. 2 థర్డ్ ఫస్ట్ బెంచ్ అన్నారు. 4th ఆలస్యం లేకుండా పెందలకడ రావాలి. 3వదేమో ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి. 4వదేమో ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజే చదవాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఏ రోజు క్లాస్ చెప్తానో ఆ రోజే క్షుణ్ణంగా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. అందుకే మీకు 2 డేసే తరగతులు, 5 డేస్ హాలిడే. ఈ 2 డేస్ ఈ 5 డేస్ లో మీరు మీ మైండ్ లో ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి
నేను ఏదైతే అడుగుతానో మీరు దాన్ని టకా 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 చెప్పేయాలి. అందుకు అవసరమైతే రోజుకు ఒక ½ మీరు రాసుకునే నోట్స్ రోజుకు ఒక ½ మీ ముందు పెట్టుకొని స్టడీ చేయండి. అర్థమవుతుందండి? తప్పనిసరిగా అలాగ చేయటం మూలాన మీరు గొప్ప జ్ఞానవంతులు అవుతారు, ఘనులవుతారు, నిపుణత కలిగిన వారు అవుతారు, మహోన్నత విద్యను ఎరిగిన వారు అవుతారు, ప్రావీణ్యత లేఖనాలలో ప్రావీణ్యత సంపాదించిన వారు అవుతారు, ప్రవీణులు అవుతారు. ఇంతకీ దైవ గ్రంథాన్ని మనం ఎలా చదువుకోవాలి? లేఖనాలలో వ్రాయబడిన మాటలు 34 యెషయా గ్రంథం 16వ వచనం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలండి? పరిశీలించి, పరిశీలనగా చదవాలి. బహుశా ఇప్పటిదాకా మీరు బైబిల్ ఎలా చదివి ఉంటారో, ఒకప్పుడు నేను ఎలా చదివానో అది ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు కూడా అలాగే చదివే ఉంటారు. ఒకప్పుడు ఎలా చదివి ఉంటాను, మిమ్మల్ని అనకుండా నన్నే అనుకుంటున్నాను. నేను ఇదివరకు ఎలా చదివానంటే, రోజుకు ఒక అధ్యాయం చదివి ఈరోజు నేను బైబిల్ చదివాను అనుకునేవాడిని. మీరు కూడా అలాగే చదివి ఉంటారు. 2, టైం దొరికింది కాబట్టి ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాలు చదివేయాలి ఈరోజు అనుకుని చదివి ఉంటారు. 3, సంవత్సరం లోపులో బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయాలి అని చదివి ఉంటారు. 4, సమయం ఏమీ లేకపోతే క్యాలెండర్ మీద ఒక వచనం చదువుకొని వెళ్ళిపోయి ఉంటారు. నేను చెప్పినవన్నీ రైటా కాదా మీ జీవితంలో, మీ అనుభవంలో? బ్రదర్ కొంచెం మాట్లాడండి, కొంచెం వీలైతే చెయ్యి ఇలా సిగ్నల్ చూపించి. That's true, sir. రైట్ అన్నా. థ్యాంక్ యూ. ఇలాగే చదివి ఉంటారు. ఇంకా ఒకవేళ చదివి ఉండేది ఎప్పుడంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆదరిస్తాడేమోననే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి ఒక వచనమో కొంత పారాగ్రాఫ్ చదువుకొని బైబిల్ మూసేసి ఉంటారు. నిజమా కాదు? ఇలాగో కొన్ని రూపాల్లో చదువుంటారు. నిజంగా చెప్పండి, యెహోవా గ్రంథమును పరిశీలించి మీరు చదివారా ఇప్పటి వరకు? చదివారా? ఎస్ ఆర్ నో? చదివారండి? అప్పుడప్పుడు పరిశీలనగా చదివారా? అప్పుడప్పుడు అంటే నేనేం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? చదివారనా, చదవలేదనా? ఇప్పుడు చదువుతున్నాం బ్రదర్, ఇదివరకు ఓకే. చదవలేదు. ఓకేమ్మా. చదివారని, చదవలేదని నేను మిమ్మల్ని ఏమి అనలేదు. అది మీకే తెలుసు. కానీ ఈసారి నుండి బైబిల్ ఎలా చదవాలంటే చెప్తాను. అవి కూడా వరుసగా మీరు రాసుకునే విధంగా ప్రతీది మీకు తేటగా, వివరంగా తేటగా చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా చదివేటప్పుడు గాని, వినేటప్పుడు గాని, చదువుతూ ఉండగా అక్కడ మీ లోపం కనబడింది అనుకోండి, అంటే ఏదో ఒకట లోపం, వాక్యం చదివినప్పుడు దేవుని ముఖం చూసినట్టు వాక్యం చదువుతున్నప్పుడు మన లోపం మనకు అర్థమవుద్ది కదా. అది అర్థమైనప్పుడు వెంటనే ఏం చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని మూసివేసి ఆ లోపాన్ని సరి చేసుకున్న తర్వాత అప్పుడు మరలా బైబిల్ గ్రంథం చదవడం ప్రారంభించాలి. అలా గాని చేయలేదనుకోండి, అలా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారు, లోపాలు వెనకాల చేసుకుంటూ వస్తారు. అది కరెక్ట్ కాదు. కనుక ప్రతి విధమైన లోపాన్నంతటిని కూడా
ఏం చేయాలి? చదువుకునేటప్పుడే దాన్ని సరి చేసుకుంటూ చదవాలి. పరిశీలనగా గ్రంథాన్ని చదవాలి. రైట్ అండి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అనే విషయాన్ని మీకు నేను చాలా విధాలుగా ఇది నా పాఠం మీకు చెప్తాను. జాగ్రత్తగా వ్రాసుకోండి. నెంబర్ 1, దేవుని వాక్యమును ఆలకించాలి. మొదట దేవుని వాక్యాన్ని ఆలకించాలి. దేవుని వాక్యమును ఆలకించాలి. నెంబర్ 2, దేవుని వాక్యమును ఆలోచించాలి. దేవుని వాక్యమును ఆలోచించాలి. 1 by 1 రాయండి. నోట్స్ కలిసి వచ్చుద్దని మాత్రం రాయకండి. 1 by 1 రాయండి. ఇది కూడా రాసేది రఫ్ నోట్సే, మీరు రాసుకునేది. తర్వాత ఫెయిర్ నోట్స్ రాసుకోవాలి. మీరు క్లాస్ వర్క్, హోంవర్క్ చాలా చక్కగా చేసుకుంటే రేపు మీ పిల్లలకు మీరు బోలెడంత ఆస్తిని సమకూర్చిన వారు అవుతారు. ఈ విషయాన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని చక్కగా రాసుకోండి. 1 by 1 రాయండి. అలా రాయటం మూలన మీ ఐసైట్ మీరు రాసుకున్న నోట్స్ మీద అలా పడింది అనుకోండి, వెంటనే మీకు జ్ఞాపకం వచ్చుద్ది అన్నమాట. ఓకేనండి. 1, దేవుని వాక్యము ఆలకించాలి. 2, దేవుని వాక్యమును ఆలోచించాలి. 3, దేవుని వాక్యమును అంగీకరించాలి. 4, దేవుని వాక్యమును అభ్యసించాలి. దేవుని వాక్యమును అభ్యసించాలి. 5, దేవుని వాక్యమును అనుసరించాలి. దేవుని వాక్యమును అనుసరించాలి. 6, దేవుని వాక్యమును అనుభవించాలి. వాక్యమును అనుభవించాలి. 7, దేవుని వాక్యములో ఆనందించాలి. 7 విషయాలు మీరు బహుశా మీ నోట్స్ ముందు పెట్టుకొని ఆ నోట్స్ చూస్తూ నేను 1 అన్నప్పుడు మీరు చదువుకుంటా ఉండండి. 1, దేవుని వాక్యం ఆలకించాలి. మీరు కూడా చదవండి. మ్యూట్ తీసుకొని కాకపోయినా మ్యూట్ పెట్టుకొని చదవండి. 1, దేవుని వాక్యం ఆలకించాలి. 2, దేవుని వాక్యం. ఆలోచించాలి. 3, దేవుని వాక్యం. అంగీకరించాలి. 4, దేవుని వాక్యం. అభ్యసించాలి. 5, దేవుని వాక్యం. అనుసరించాలి. 6, దేవుని వాక్యం. అనుభవించాలి. 7, దేవుని వాక్యములో ఆనందించాలి. ఏం చేయాలి? ఆలకించాలి. మళ్ళా అలా ఆలకించాలి, ఆలోచించాలి, అంగీకరించాలి, అభ్యసించాలి, అనుసరించాలి, అనుభవించాలి. దాన్ని బట్టి ఆనందం వచ్చింది. ఆనందించాలి. అంతే. దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ. ఇది దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ అని పెట్టుకోండి. దీనిపైన హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు సబ్ హెడ్డింగ్స్ కానీ మెయిన్ హెడ్డింగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు మీరు రెడ్ పెన్ యూజ్ చేయండి. రెడ్ పెన్, బ్లూ ఆర్ బ్లాక్. తప్పనిసరిగా రెడ్ పెన్ మాత్రం 2 పెన్నులు మీరు నోట్స్ రాసుకునేటప్పుడు దగ్గరే పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి రెడ్ పెన్ కూడా తెచ్చుకోండి. నా దేవుని వాక్యం పట్ల హెడ్డింగ్ భక్తుల శ్రద్ధ. దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ. రైట్. 2వ పాయింట్. ఇది మొదటిది. రోమన్ అంకె 1 అని వేసుకోండి, లేకపోతే మీకు ఈజీగా ఉంటుంది. రోమన్ అంకె 1, దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ అని పెట్టుకోండి. రోమన్ అంకె 2 వేసుకోండి. ఇప్పుడు వాక్యమును ఎలా చదవాలి? వాక్యమును ఎలా చదవాలి?
ఎలా చదవాలి? 1, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మనం చదువుకున్న 34:16 యెషయా. 2, యెహోవా గ్రంథమును పరిశోధించి చదవాలి. పరిశీలించి చదవాలి, పరిశోధించి చదవాలి. ఎజ్రా 7:10 ఉంటుంది అమ్మా. ఎజ్రా 7:10 ఉంటుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి, యెహోవా గ్రంథమును పరిశోధించి చదవాలి. 3, వాక్యాన్ని పఠిస్తూ చదవాలి. పఠిస్తూ 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 మీన్స్ స్మరణకు తెచ్చుకుంటూ పఠిస్తూ చదవాలి. నెంబర్ 4, వాక్యాన్ని పాటిస్తూ చదవాలి. పాటిస్తూ చదవాలి. 5, వాక్యాన్ని ప్రేమిస్తూ చదవాలి. ప్రేమిస్తూ చదవాలి. 6, వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ చదవాలి. ప్రాముఖ్యతనిస్తూ చదవాలి. 7, వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ప్రార్థనాపూర్వకంగా చదవాలి. చెప్పండి, వాక్యాన్ని ఎలా చదవాలి? 1, పరిశీలిస్తూ చదవాలి. వాక్యాన్ని చదవాలి. పరిశీలించి చదువుకున్నది. 1, వాక్యాన్ని పాటిస్తూ చదవాలి. పరిశీలిస్తూ చదవాలి, పరిశోధిస్తూ చదవాలి, పాటిస్తూ చదవాలి. పఠిస్తూ చదవాలి. 4, పాటిస్తూ చదవాలి. 5, ప్రేమిస్తూ చదవాలి. 6, ప్రాముఖ్యతనిస్తూ చదవాలి. 7, ప్రార్థనాపూర్వకంగా చదవాలి. నేను ముందంతా ఆ మీద చెప్పాను, ఇప్పుడంతా పా మీద చెప్పాను. అర్థమైందండి? రైట్, బాగుందంటారా? చాలా అద్భుతంగా ఉందన్న. ఏమైనా ఉన్నాయా? అద్భుతమే, అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలే. ఇవన్నీ కూడా చాలా రైమింగ్ వస్తుంది అన్న. రైట్. ఏమండోయ్, నేను చెప్పిన ప్రకారంగా మీరు చదివితే మీరు నిపుణులు అవుతారు, ప్రవీణులు అవుతారు. ఈ విధంగా చదవాలి సుమా. మీకు తోచినట్టుగా చదివితే కుదరదు. నేను అడుగుతాను, నెక్స్ట్ క్లాస్లోనే అడుగుతాను ఈ వరుస. రైట్. ఎందుకు చదవాలి? రోమన్ అంకె 3, ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? ఆ ప్రక్కనే వాక్యము ఈ విధంగా చదివితే, వాక్యము చదివితే మనకు కలిగే లాభాలు. ఎందుకు చదవాలి? క్వశ్చన్ మార్క్. వాక్యము ఈ విధంగా చదివితే మనకు కలిగే లాభాలు ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్తా. 1, మనలను బ్రతికించేది బైబిల్. మనలను బ్రతికించేది బైబిల్. మనలను బ్రతికించేది బైబిల్. 2, మనలను బాగు చేసేది బైబిల్. మనలను బ్రతికించేది బైబిల్, మనలను బాగు చేసేది బైబిల్. 3, మనకు బాధలో నెమ్మదిచ్చేది బైబిల్.
మనకు బాధలో నెమ్మదిచ్చేది బైబిల్. 4, మనకు భద్రతనిచ్చేది బైబిల్. మనకు భద్రతనిచ్చేది బైబిల్. 5, మనకు భవిష్యత్తునిచ్చేది బైబిల్. భవిష్యత్తునిచ్చేది కూడా బైబిల్. 6, మనకు బహుమానమునిచ్చేది బైబిల్. మనకు బహుమానమునిచ్చేది బైబిల్. 7, మనలను బలా నమ్మకమైన వాడా అని చెప్పేది బైబిల్. బలా నమ్మకమైన వాడా అని చెప్పేది బైబిల్. బలా నమ్మకమైన వాడా అని చెప్పేది బైబిల్. 1, మనలను బ్రతికించేది బైబిల్. 2, బాగు మనల్ని చేసేది చేసేది బైబిల్. 3, మనకు బాధలో బాధలో నెమ్మదిచ్చేది బైబిల్. 4, మనకు భద్రతనిచ్చేది భద్రతనిచ్చేది బైబిల్. 5, భవిష్యత్తునిచ్చేది భవిష్యత్తునిచ్చేది బైబిల్. బైబిల్. బహుమానమునిచ్చేది బైబిల్. బహుమానం ఇచ్చేది బలా నమ్మకమైన మంచి దాసుడని చెప్పేది బైబిల్. బైబిల్. దేవుడు ఎందుకు చదవాలో, చదివితే వచ్చే లాభాలేంటో అర్థమయ్యాయండి. ఒక వ్యక్తి బ్రతకాలంటే చదవాలి, బాగుపడాలంటే చదవాలి, బాధలో నెమ్మది పొందాలంటే చదవాలి, భద్రత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే చదవాలి, మంచి భవిష్యత్తు ఉండాలంటే చదవాలి, బహుమానం పొందాలంటే చదవాలి. హళా అని ప్రభు చెప్పాలంటే గ్రంథాన్ని చదివితేనే గతిని మార్చుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఇలా చదవాలి. ఇవన్నీ కూడా లాభాలు. బైబిల్ చదివే వీటికి రిఫరెన్సెస్ ఏమన్నా చెప్తారు బ్రదర్, వీటికి రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయన్నా? మీరే వెతకాలి. 5 days హాలిడేస్ ఓకే అన్న. దొరుకుతాయి. నేను చెప్పాల్సిన వాటికి చెప్తాను. టూకీగా అంటే టూకీగా చెప్పే సంగతులు. బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి? బైబిల్ గ్రంథాన్ని నెక్స్ట్ రోమనంకి 4 అండి. రోమనంకి 4 అవునండి. 1 ఆ మీద, 2 పా మీద, 3 బా మీద చెప్పాను. బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి? 1, కట్టడలను విధులను అనుసరించి నడువ నేర్చుకొనుటకు చదవాలి. కట్టడలను విధులను హెడ్డింగ్ కూడా అదే ఉందన్న. వాక్యం ఎందుకు చదవాలన్న ఆ హెడ్డింగ్ కూడా ఇదే ఉంది. వాక్యాన్ని ఎందుకు చదవాలండి? అదే ఎందుకు చదవాలంటే చదివటం వలన లాభాలు విన్నాం కదండి. ఇది కూడా ఒక ప్రయోజనం. ఎందుకు చదవాలి? బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి అంటే మీకు ఈ ఆన్సర్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. చదివే వారికి లాభాలని చెప్పాను కదన్నా. ఓకే. ఇప్పుడు ఎందుకు చదవాలని దానికి ప్రశ్న వేసుకున్నా ఆ ప్రక్కన లాభాలు చెప్పారు. అసలు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి? ఈ మాట రాసుకోండి, మీకు అర్థమవుతుంది. సరే, మళ్ళీ ప్రశ్న వేసుకున్నట్టు అనుకోండి, తప్పేముంది. 1, కట్టడలను విధులను అనుసరించి నడువ నేర్చుకొనుటకు చదవాలి. కట్టడలను విధులను అనుసరించి నడువ నేర్చుకొనుటకు గ్రంథాన్ని చదవాలి. 2, కుడికి గాని ఎడమకు గాని
తొలగక యుండునట్లు చదవాలి. కుడికి గాని ఎడమకు గాని తొలగక యుండునట్లు చదవాలి. 3 పాపము చేయకుండునట్లు వాక్యమును హృదయములో ఉంచుకొనుటకు చదవాలి. పాపము చేయకుండునట్లు వాక్యమును హృదయములో ఉంచుకొనుటకు చదవాలి. పైనున్న 2 మాటలకి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21, 22 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు. మూడవ మాటకు ఆన్సర్ 119వ కీర్తన. పదకొండవ చరణం. రైట్. రోమన్ అంక 5 బైబిల్ ప్రాముఖ్యత. ఇవన్నీ మనము బైబిల్ ఉపోద్ఘాతాన్ని నేర్చుకుంటాం. సబ్జెక్ట్స్ స్టార్ట్ చేద్దాం. అయ్యా, బైబిల్ ప్రాముఖ్యత. రోమన్ అంక 5 బైబిల్ ప్రాముఖ్యత. 1 బైబిల్ ప్రామాణిక గ్రంథం. బైబిల్ ప్రామాణిక గ్రంథం. 2 బైబిల్ ప్రవచన గ్రంథం. ప్రవచన గ్రంథం. 3 బైబిల్ ప్రయోజనాల గ్రంథం. ప్రయోజనాల గ్రంథం. 4 బైబిల్ ప్రమాదాల నివారణ గ్రంథం. బైబిల్ ప్రమాదాల నివారణ గ్రంథం. 5 బైబిల్ పాప ఫలితాలు తేటపరచు గ్రంథం. బైబిల్ పాప ఫలితాలు తేటపరచు గ్రంథం. 6 బైబిల్ పరిశుద్ధతను కాపాడు గ్రంథం. పరిశుద్ధతను కాపాడు గ్రంథం. 7 బైబిల్ పరమపురికి చేర్చు గ్రంథం. బైబిల్ పరమపురికి చేర్చు గ్రంథం. బైబిల్ ప్రాముఖ్యత ఏమిటండి? 1 ప్రామాణిక గ్రంథం. ప్రామాణిక గ్రంథం. 2 ప్రవచన గ్రంథం. ప్రవచన గ్రంథం. 3 ప్రయోజనాల 4 ప్రమాదాల నివారణ. నివారణ గ్రంథం. 5 పాప ఫలితాలు ఫలితాలు తేటపరచు గ్రంథం. 6 పరిశుద్ధతను కాపాడు పరిశుద్ధతను 7 పరమపురికి చేర్చు గ్రంథం. అద్భుతమైన గ్రంథం అండి కదా. ఈ గ్రంథాన్ని గురించి మనము 2 years తరగతి చేయటం అది మనకెంతో గొప్ప భాగ్యం. మీరు నేర్చుకుంటున్నందుకు మీకు భాగ్యం, చెప్పుచున్నందుకు నాకు భాగ్యం. ఏమంటారు? ఎంతో ధన్యులం అని మనము చెప్పుకోవాలి. రైట్ అండి. ఇక రోమన్ అంకె 6 బైబిల్ యొక్క ప్రాధాన్యత. బైబిల్ యొక్క
ప్రాధాన్యత. బైబిల్ యొక్క ప్రాధాన్యత. ఒకటి, అదృశ్య దేవుని బయలుపరచు గ్రంథం. అదృశ్య దేవుని బయలుపరచు గ్రంథం. ఎక్స్క్యూజ్ మీ సార్. అయ్యా, ఇదే ఫిఫ్త్, అంటే నేను ఇంగ్లీష్ లో రాసుకుంటున్నాను, తెలుగు సరిగా రాదు నాకు. ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ అని చెప్పారు కదా. అవునండి. ఇప్పుడు సిక్స్త్ ఆల్సో యు హావ్ బీన్ సేయింగ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ యొక్క ప్రాధాన్యత. ఓకే, సారీ, ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ కంటిన్యూ. బైబిల్ యొక్క ప్రాధాన్యత, అది ప్రాముఖ్యత, ప్రాధాన్యత, రెండు పదాలు ఒకేలాగుంటాయి. ఆ తర్వాత మూడో పాయింట్ కూడా చెప్తాను ఇక్కడే. బైబిల్ యొక్క ప్రభావం, ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రభావం కూడా చెప్తా. రైట్. రోమన్ అంకె 6, బైబిల్ యొక్క ప్రాధాన్యత. ఒకటి, అదృశ్య దేవుని బయలుపరచు గ్రంథం. రెండు, ఆత్మ రక్షణను కలిగించు గ్రంథం. ఆత్మ రక్షణను కలిగించు గ్రంథం. మూడు, ఆశ్చర్య కార్యములు వివరించు గ్రంథం. ఆశ్చర్య కార్యములు వివరించు గ్రంథం. నాలుగు, ఆపదలో ఉన్న వారికి ఆశ్రయము కలిగించు గ్రంథం. ఆపదలోనున్న వారికి ఆశ్రయము కలిగించు గ్రంథం. 5, అపకారికి ఉపకారము చేయు నేర్పు గ్రంథం. అపకారికి ఉపకారము చేయ నేర్పు గ్రంథం. 6, అత్యున్నతుని అసమానతలు తెలుపు గ్రంథం. అత్యున్నతుని అసమానతలు తెలుపు గ్రంథం. 7, అద్వితీయుని అవరోహణ ఆరోహణను తెలిపే గ్రంథం. అద్వితీయుని అవరోహణ ఆరోహణను తెలిపే గ్రంథం. అద్వితీయుని అవరోహణ ఆరోహణను తెలిపే గ్రంథం. బ్రాకెట్లో రాసుకోండి సింపుల్ గా. ఆది సంభూతుని ద్వితీయాగమనమును తెలిపే గ్రంథం. ఆది సంభూతుని ద్వితీయాగమనమును తెలిపే గ్రంథం. రైట్. రోమన్ అంకె 7. రోమన్ అంకె 7. బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. 1, యేసుక్రీస్తు నిజదేవుడని నిరూపించే గ్రంథం. యేసుక్రీస్తు నిజదేవుడని నిరూపించు గ్రంథం. 2, యేసుక్రీస్తు నిర్దోషి అని నిర్ధారించే గ్రంథం. యేసుక్రీస్తు
నిర్దోషి అని నిర్ధారించే గ్రంథం. మూడు, యేసుక్రీస్తు నిబంధనలకు నిలువెత్తు నిదర్శన గ్రంథం. నిబంధనలకు నిలువెత్తు నిదర్శనల గ్రంథం. 4, యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములను అందించు గ్రంథం. యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములను అందించు గ్రంథం. 5, నిజముగా లోక రక్షకుడని నిజమైన వెలుగని నిజముగా నీతిమంతుడని నిరూపించు గ్రంథం. నిజముగా లోకరక్షకుడని నిజమైన వెలుగని నిజముగా నీతిమంతుడని నిరూపించు గ్రంథం. 6, యేసుక్రీస్తులో ఉన్న నిజాన్ని నిర్భయముగా తెలుపు గ్రంథం. 7, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేసి నిత్య జీవమిచ్చు గ్రంథం. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేసి నిత్య జీవమిచ్చు గ్రంథం. నిత్య జీవమునిచ్చు గ్రంథం. రైట్. 7 విషయాలు విన్నామండి. రోమన్ అంకె 7, 6? 7. 7 అయిందండి. 7 విషయాలు. గ్రంథ విశేషం అంటే ప్రాముఖ్యమైన ప్రాధాన్యత అయిన ఒకటే. గ్రంథ విశేషం నోట్ అని పెట్టుకోండి. గ్రంథ విశేషం నోట్. ఒకటి, భ్రష్టులను ఇష్టులను చేసి భక్తిహీనులను భక్తులుగా మార్చి బలహీనులను బలవంతులను చేసి స్లో సార్. భ్రష్టులను ఇష్టులను చేసి భక్తిహీనులను భక్తులుగా మార్చి ఓకే సార్. బలహీనులను బలవంతులను చేసి
బలహీనులను బలవంతులను చేసి భరోసా, భద్రత, బహుమానము కలిగించు గ్రంథం. భరోసా, భద్రత, బహుమానము కలిగించు గ్రంథం. భరోసా, భద్రత, బహుమానము కలిగించు గ్రంథం. రెండు, పడిన వారిని లేవనెత్తి కృంగిన వారిని నోట్లో రెండు బ్రదర్ పాయింట్. ఇదంతా ఒకే పాయింటా సార్? అంతా ఒకటే పాయింట్. నోట్ చేసుకోమన్నారు. జస్ట్ నోట్ అని. ఓకే, రెండో పాయింట్. నోట్. మొదటిది ఒకటి చెప్పాను కదండి, ఇది రెండు. పడిపోయిన వారిని లేవనెత్తి కృంగిన వారిని ఉద్ధరించి తప్పిపోయిన వారిని దారికి మళ్ళించి నిరాశ్రయులకు ఆశ్రయమునిచ్చి నిరాధారణలో ఆదరణ ఇచ్చి ఆదరించి బ్రద్దలైన వారిని బాగు చేసి, విశ్వాస విషయంలో బ్రద్దలైపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని కూడా బాగు చేసి, బ్రద్దలైన వారిని బాగు చేసి చెంత ఉండి చింతలు తీర్చే గ్రంథం బైబిల్. చెంత ఉండి చింతలు తీర్చే గ్రంథం బైబిల్. ఆ క్రింద ఇదంతా క్లుప్తంగా క్షుణ్ణంగా సంక్షిప్తంగా బైబిలులోని సారాంశం. ఇదంతా క్లుప్తంగా క్షుణ్ణంగా సంక్షిప్తంగా బైబిల్లోని సారాంశం. బ్రదర్ ప్రసన్న గారు చేయలాగుతుందా? క్రొత్త కదా. క్షుణ్ణంగా సంక్షిప్తంగా అంతే కదండి. ఒకప్పుడు ఎప్పుడో రాసుకుని ఉంటారు, ఇప్పుడు వేళ్ళు కొంచెం స్లోగా. అయితే retired. ప్రాక్టీస్ వచ్చేస్తుందండి. అయింది తెలుగు. I have no touch. ఓకే I am just writing in English only. ఓకే. Will you give us some notes? ఎస్ బ్రదర్, ఇది రికార్డింగ్. Aha. సరే, మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం. Okay, please. తర్వాత ఇది 8వ ప్రశ్న అనుకుంటారు, ఇప్పుడు చెప్పే 9 అనుకుంటారు. ఎంతకాలం బైబిల్ చదవాలి? బైబిల్ ఎంతకాలం చదవాలి? బైబిల్ ఎంతకాలము చదవాలి? తాను బ్రతుకు కాలమంతా బైబిల్ను చదవాలి. ఎంతకాలం అండి? తాను బ్రతుకు కాలమంతా బైబిల్ని చదవాలి. మన జూమ్లో ఉన్న వాళ్ళను, తరగతిలో ఉన్న వారిని ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా నోట్స్ రాసుకోలేనప్పుడు ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఆ నోట్స్ మీకు అందేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఓకేనండి. మన గ్రూప్లో నేమ్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి.
మరి ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వారు ఉంటారు, వారి నంబర్ అక్కడ మీకు తెలుసుద్ది. తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేస్తే మెటీరియల్ కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా మీకు ఒక ఉపయోగకరమైనది. కనుక బైబిల్ గ్రంథం ఎంతకాలం వరకు చదవాలి? తాను బ్రతుకు కాలమంతా చదవాలి. ద్వితీయోపదేశకాండం 17:22. రైట్ అండి. ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పాను కదా. ఇప్పటి వరకు చెప్పిన ఈ సంగతులను బట్టి మీ నిర్ణయం ఏమిటి? మీ నిర్ణయం ఏంటి? మీ నిర్ణయం ఏంటి? నిర్ణయం అంటే ఏం లేదంటారా డెసిషన్? అంటే ఆ నిర్ణయం తీసుకునే ఈ కోర్సులో జాయిన్ అయ్యమన్నా. ఓకే, అదే నిర్ణయం అంటారా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. నా నిర్ణయం అని రాసుకోండి. మస్ట్ అండ్ షుడ్ మీరు రాసుకోండి. నా నిర్ణయం. ఇది నా నిర్ణయం కాదు, ఇది మీ నిర్ణయం అయి ఉండాలి. నా నిర్ణయం. రానంత వరకు మీ ఇష్టం. వచ్చాక వాక్యమునకు మీరు లోబడి విధేయులైతే దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. నా నిర్ణయం. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేయండి. 119వ కీర్తన 112. మీ గ్రంథాన్ని మీరు కొంచెం చదవండి. కీర్తన 119, 112. ఈలాగు చేతునని నిత్య నిర్ణయము చేయుచున్నాను, నీ కట్టడలను గైకొనుటకు ఇది తుదవరకు నిలుచు నా నిర్ణయం అనే మాట మీరు చదువుతారా? ఒకరు బైబిల్ చదువుతారా? ఈ కట్టడలను గైకొనుటకు కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు ఇది తుదవరకు నిలుచు నిర్ణయం. ఇది తుదవరకు నిలుచు నిర్ణయం. ఏమండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం నిర్ణయం చేసుకున్నారు? చివరి వరకు నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిర్ణయం. ఇది తుదవరకు నిలుచు నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మీరు కలిగి ఉంటారా? ఉంటాం సార్. తప్పకుండా. తప్పకుండా ఉండాలి. ఇది నిర్ణయమై ఉండాలి. అంటే బ్రతుకు దినములన్నీ కూడా బైబిల్ గ్రంథం చదవాలని, ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనాలని, హృదయమును లోపరుచుకోవాలని, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. ఇలాంటి నిర్ణయము చేసుకోగలిగితే దేవుని వాక్యాన్ని దేవుడు మీకు సమృద్ధిగా నేర్పుతాడు. అందులో డౌట్ ఏమీ లేదు. అలాగున దేవుని వాక్యాన్ని మీరు సమృద్ధిగా నేర్చుకొని దేవునికి ఎంతో మహిమ తేవలనని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఇలాగూ మనము నేర్చుకోవలసింది ఏంటంటే బైబిల్. మనం నేర్చుకోవలసింది ఏంటండి? బైబిల్. BIBLE బైబిల్. B for basic, I for instructions, B for before, L for living, E for earth. Instructions. Instructions,
బిఫోర్ లివింగ్ ఎర్త్. BIBLE బైబిల్. బేసిక్ అంటే ముందు. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జీవించాలి. బిఫోర్ పోయే. లివింగ్ విడిచిపెట్టి. ఎర్త్ భూమి మీద. అంటే భూమి మీద ఉన్న మనము ఈ భూమి మీద నుండి వెడలిపోయేటప్పుడు ఏ విధంగా జీవించాలో తెలిపే గ్రంథమే బైబిల్. BIBLE. బైబిల్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక్క ముక్కలో మీరేం చెప్తారు? ఇలా లేకపోతే రాసుకోండి, మంచిదే. బ్రదర్, బైబిల్ ఫస్ట్ బేసిక్, రెండోది ఇన్స్ట్రక్షన్స్, మూడోది బైబిల్. బి ఫర్ BI. ఇలా కిందకి వరుసగా రాసుకోండి, పక్క పక్కన రాసుకోకుండా కిందకి రాసుకోండి. BIBLE పై నుండి కిందకి రాసుకోండి. BIBLE అని రాసుకుంటే పి ఎదురుగుండా బేసిక్. తెలుగులో ముందు. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జీవించాలి. బి రెండవ బి బిఫోర్. పోయే అంటే వెడలే అని అర్థం. బిఫోర్. ఎల్ లివింగ్. ఈ ఎర్త్ భూమిని విడిచిపెట్టి పోయే ముందు ఏ విధంగా జీవించాలి. తెలుగులో ఒక పదం రాసేసుకోండి. భూమిని విడిచిపెట్టి పోయే ముందు ఏ విధంగా జీవించాలని చెప్పే ఏకైక గ్రంథం ఏది? బైబిల్ గ్రంథం. ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథమును గూర్చిన విషయాలు మనము చాలా తేటగా విందాం. బైబిల్ అనే పదం బిబ్లియోస్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. వాటి వివరాలు మనము తర్వాత విందాం. లోకములో చాలా గ్రంథాలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం అయితే ప్రియులారా, లోకములో ఉన్న గ్రంథాలన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. లోకములో ఉన్న గ్రంథాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంటే సమాచారాన్ని ఇస్తాయి. కానీ బైబిల్ గ్రంథం మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, మార్పు. ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, రిఫర్మేషన్. తిరిగి జన్మించడానికి ఉపయోగపడే గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని గుర్చిన విషయాలు చాలానే మనం ఇప్పటి వరకు విన్నాం. ఇక ముందుకు కూడా చాలా సంగతులు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత అందరం పరిచయాలు చేసుకుందాం, మాట్లాడుకుందాం. తర్వాత తరగతి కొరకై సిద్ధపడదాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మహోన్నతుని విద్యను గూర్చిన వివరాలు తేటగా తెలుసుకోవాలని తరగతిలో చేరగా మొదటి దినములోనే, మొదటి తరగతిలోనే మా గతిని మార్చడానికి అవసరమైన గొప్ప సంగతులు తేటగా నేర్పినందులకై కృతజ్ఞతా వందనములు, స్తుతులు, స్తోత్రములు మీ నామమునకు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు చేరి వచ్చిన వారందరూ చక్కగా ఆగక కొనసాగి ఇంకా క్రొత్త వారిని కూడా మీ వద్దకు నడిపించగలిగిన శక్తి సామర్థ్యములను దయచేయమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన దేవుని పేరట వందనాలు.